వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ మాట్లాడుతూ మా ముస్లింలలో వెనుకబడిన ప్రజలు చాలా మంది ఉన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు సరైన గుర్తింపు దక్కడం లేదు. గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ సరైన నాయకులు లేని కారణంగా ఇచ్చిన హామీలను తీర్చలేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరములు కావస్తుంది. అయినా గానీ మైనార్టీ మినిస్ట్రీస్ లేకపోవడం వలన మైనార్టీలకు అందవలసిన సహాయం అభివృద్ధి కానీ జరగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఆశతో ఓటు వేసిన ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మేము భావిస్తున్నామన్నారు. కావున మా యందు దయ ఉంచి మా విజ్ఞాపనను మన్నించి తక్షణమే మైనార్టీ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని, ఖమ్మం జిల్లా కలెక్టర్ని మైనార్టీ ముస్లింల తరపున ఎంతో ఆశతో వేడుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగుల్ మీరా, షేక్ ఇమాం వలీ, కమల్, తురక, కాషా, SD సత్తార్ మియా తదితరులు పాల్గొన్నారు. పేరు సైదా ఖాన్. నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ఇవాళ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ముస్లిం సమాజంలో అతి వెనుకపడి ఊరువాడ తిరుగుతూ అనేక రకాలుగా జీవనం సాగించే సంచార ముస్లింలు ఉన్నారు. అలాగనే ఎన్నో వివిధ కులవృత్తులు చేస్తూ కూడా జీవనం సాగించే ముస్లింలు ఉన్నారు. వీళ్ళన్నిటికీ ముస్లిం సమాజానికి సరైన గుర్తింపు లేదు. ఇప్పుడు చూడండి, గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా గుర్తింపు లేదు. రాష్ట్రం విభజించిన తర్వాత కూడా గుర్తింపు అనేది రాలేదు. BRS హయాంలో కూడా ముస్లింలకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి గుర్తింపు లేదు. ఇప్పుడు కనీసం కాంగ్రెస్ హయాంలో అయినా కూడా ముస్లింలకు గుర్తింపు వస్తుంది, ఒక న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ హయాంలో కూడా ముస్లింలకు ఎటువంటి న్యాయం జరిగే పరిస్థితి అవ్వబడట్లేదు. ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు గడుస్తుంది. అయినా కూడా ముస్లింలకి ఒక మంత్రి అనే ఒక లేరు, ఒక ఎమ్మెల్యే లేరు, ఒక మంత్రి లేరు. ఉన్న ఒక ఎమ్మెల్సీని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పుడు చూడండి, ముస్లింలు అనేక రకాలుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. విద్య కానివ్వండి, ఉపాధి కానివ్వండి, అనేక రకాల కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, SC STల కన్నా కూడా మరి దారుణమైన పరిస్థితి ముస్లింలది ఉంది. కానీ మైనార్టీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన బడ్జెట్ కూడా ఇంతవరకు అలాట్మెంట్ లేదు. ఉపాధి పరంగా మీకు ఎన్ని కోట్లు ఇస్తాం, మీకు ఎన్ని లక్షలు ఇస్తాం, మైనార్టీకి అది చేస్తాం, ఇది చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటం మాటలతోని సరిపెడుతుంది తప్ప కనీసం ముస్లింలకి ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వం ఆలోచించట్లేదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలైనా కూడా అన్ని శాఖల మంత్రులను కూడా కేటాయించారు, కానీ మైనార్టీ శాఖ మంత్రిని కేటాయించే పరిస్థితి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించట్లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రేపు ఎల్లుండి అంటూ కూడా సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మైనార్టీకి ఒక మంత్రి లేడు. మా గోడు చెప్పుకుందామన్నా, మా బాధలు చెప్పుకుందామన్నా కూడా ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక సరైన నాయకుడు మా ముస్లింలలో లేడు పోయిన కాబట్టి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంత్రిని కేటాయిస్తే ఆ మంత్రి ద్వారా అయినా మా కష్టాలు బాధలు చెప్పుకుందామనే ఒక ఆశ ఉండేది. కానీ ఇంతవరకు కూడా మైనార్టీకి ఒక మంత్రిని నియమించకపోవటం వలన మా కష్టాలు కానీ మా బాధలు కానీ తీరవట్లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాదాపు ముస్లింలు ఒక ఆశతో కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించాం. ఎందుకంటే గత BRS ప్రభుత్వం మాకు చేసిన అన్యాయం, మమ్మల్ని గుర్తించకపోవటం, మమ్మల్ని తక్కువ చూపు చూసి ముస్లింలని అణగదొక్కే ప్రయత్నం BRS చేసింది. ఆ చేసినందుకు మేము కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించుకొని మేము కాంగ్రెస్ ని ఇలా అధికారంలో తీసుకొచ్చినాం. కానీ ఇదే కాంగ్రెస్ BRS లెక్కనే మళ్ళీ అదే వైఖరి నడుస్తుంది కాంగ్రెస్ది కూడా. అలాగనే కాంగ్రెస్ చేస్తుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా చాలా దెబ్బతిని చాలా నష్టపోయే ప్రమాదం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు చూడండి, దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మైనార్టీల మీద చాలా రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సంకట్ చూడండి, హైదరాబాద్ లో జరిగిన సంకట్ చూడండి. ఇలా ఎక్కడ చూసినా కూడా మైనార్టీలు చాలా ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతున్నారు. ఏదైనా చెప్పుకుందామంటే ఒక మంత్రి కూడా లేడు, ఒక ఎమ్మెల్యే కూడా లేడు మైనార్టీకి.
దానివల్ల మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ఎమ్మటే మైనార్టీ మంత్రి నియమించి మైనార్టీ మంత్రి ద్వారా మా కష్టాలు బాధలు తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అస్సలాము అలైకుం, జజాకల్లా ఖైర్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.